భారతీయ రైల్వే వ్యవస్థలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఒక కొత్త విప్లవాన్ని తీసుకువచ్చింది. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తున్న ఈ రైళ్లు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా వందే భారత్ రైళ్లు కీలక మార్గాల్లో నడుస్తూ ప్రజల ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరుస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ఈ రైళ్ల కనెక్టివిటీని పరిశీలిస్తే ఒక స్పష్టమైన ప్రాంతీయ అసమానత కనిపిస్తోంది. విశాఖపట్టణం, విజయవాడ వంటి కోస్తా జిల్లాలకు వందే భారత్ రైళ్ల అనుసంధానం బలంగా ఉండగా, రాయలసీమ జిల్లాలకు మాత్రం ఈ ప్రాధాన్యత తక్కువగా ఉంది. రాయలసీమలో 1-2 రైళ్లు మాత్రమే నామమాత్రంగా నడుస్తున్నాయి. సికింద్రాబాద్, తిరుపతి, విజయవాడ, చెన్నై, కాచిగూడ, బెంగళూరు వంటి రైళ్లు ఉన్నప్పటికీ కర్నూలు, కడప, అనంతపురం వంటి ప్రధాన జిల్లాలకు తగిన కనెక్టివిటీ లేదు. ముఖ్యంగా కడప జిల్లాలో పరిస్థితి అత్యంత దారుణం. కడప రైల్వే స్టేషన్లో ఒక్క వందే భారత్ రైలు కూడా ఆగడం లేదు. దేశం మొత్తం అభివృద్ధి వేగాన్ని అందుకుంటున్న తరుణంలో ఈ చారిత్రక నగరానికి ఆధునిక రైలు సౌకర్యం లేకపోవడం స్థానిక ప్రజల్లో తీవ్ర నిరాశను కలిగిస్తోంది. ఈ అసమానతకు కారణాలేంటి? ట్రాక్లు సిద్ధంగా ఉన్నా రైలు ఎందుకు పరుగులు పీయడం లేదు? కడప జిల్లా ప్రజలు వందే భారత్ రైలు కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ ఆశలు 6 నెలల క్రితం మరింత బలంగా మారాయి. అప్పుడు రైల్వే అధికారులు రేణిగుంట నుంచి కడప వరకు వందే భారత్ రైలును ట్రయల్ రన్ కోసం నడిపారు. ఈ ట్రయల్ రన్ సమయంలో రైలు కడప పట్టాలపై వేగంగా దూసుకుపోవడాన్ని చూసి స్థానిక ప్రజలు ఆనందోత్సవంలో మునిగిపోయారు. ఇక త్వరలోనే మా జిల్లాకు వందే భారత్ సౌకర్యం దక్కుతుంది అని ప్రగాఢంగా విశ్వసించారు. కానీ ఆ ట్రయల్ రన్ జరిగి 6 నెలలు దాటినా ఇప్పటి వరకు రైల్వే అధికారుల నుంచి ఈ మార్గంలో వందే భారత్ రైలును నడపడం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ నిశ్శబ్దం స్థానిక ప్రజల ఆశలను నీరుగార్చింది. ఒకవైపు రైల్వే శాఖ దేశవ్యాప్తంగా కొత్త మార్గాలను ప్రకటిస్తున్నా కడప మార్గాన్ని విస్మరించడం వెనుక ఉన్న కారణాలు స్పష్టంగా తెలియడం లేదు. ట్రయల్ రన్ నిర్వహించడం అంటే సాంకేతికంగా ఆ మార్గం ఆ రైలుకు అనుకూలంగా ఉన్నదని నిరూపించడమే. అయినప్పటికీ సర్వీసు ప్రారంభించకపోవడం ఒక పెద్ద ప్రశ్నార్థకం. కడప మార్గంలో వందే భారత్ రైలును నడపకపోవడానికి సాంకేతికపరమైన కారణాలు ఏవీ లేవనేది ఇక్కడ గమనించాల్సిన ముఖ్య అంశం. రైల్వే ఇంజనీరింగ్ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ మార్గంలో సుమారు 3 ఏళ్ల క్రితమే ట్రాక్ల సామర్థ్యాన్ని గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా పెంచారు. ట్రాక్ బలోపేతం, వంతెనల పటిష్టత, రైల్వే విద్యుదీకరణ వంటి పనులు వందే భారత్ రైలు వేగానికి అనుగుణంగా పూర్తి అయ్యాయి. రైలు వేగంగా నడపడానికి ట్రాక్లు సిద్ధంగా ఉన్నాయి. ట్రయల్ రన్ విజయవంతమైంది. ప్రయాణికుల డిమాండ్ కూడా ఉంది. అయినప్పటికీ వందే భారత్ రైలు సేవలు కడప జనాలకు దక్కకపోవడం రైల్వే ప్రణాళికలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతోంది. రైల్వే శాఖ యొక్క ప్రాధాన్యతలు, రాజకీయ అండదండలు లేకపోవడం వంటి కారణాల వల్లనే ఈ జాప్యం జరుగుతోందనే అభిప్రాయం స్థానిక ప్రజల్లో బలంగా నాటుకుంది. సాంకేతిక సంసిద్ధత అనేది కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ప్రజల సేవలకు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కడప జిల్లా ప్రజల ప్రయాణ అవసరాలు చాలా నిర్దిష్టమైనవి మరియు అత్యవసరమైనవి. ఈ ప్రాంత ప్రజలు తరచుగా చెన్నై మరియు హైదరాబాద్ 2 ప్రధాన నగరాలకు ప్రయాణిస్తుంటారు. చెన్నై దేశంలోని అతిపెద్ద విద్య, వైద్య, వాణిజ్య కేంద్రాలలో ఒకటి. చదువుల కోసం, అత్యవసర వైద్య చికిత్సల కోసం, వ్యాపారాల కోసం కడప ప్రజలు నిరంతరం చెన్నైకి వెళ్తుంటారు. ప్రస్తుతమున్న రైళ్లు ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల ప్రయాణం శ్రమతో కూడుకున్నదిగా మారుతోంది. హైదరాబాద్లో ఉద్యోగాలు, ఉన్నత చదువులు, ప్రభుత్వ కార్యకలాపాల కోసం కడప ప్రజలు తరచుగా సికింద్రాబాద్కి వెళ్లాల్సి వస్తుంది. అంతేకాకుండా తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతిరోజు వందలాది మంది భక్తులు తిరుపతికి వెళుతుంటారు. ఈ 3 మార్గాల్లోనూ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, అలాగే సికింద్రాబాద్ నుంచి చెన్నైకి వందే భారత్ రైళ్లలో నడిపితే కడప జిల్లా ప్రజలతో పాటు నెల్లూరు, చిత్తూరు, అనంతపురం వంటి అనేక జిల్లాల ప్రయాణికులకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. సికింద్రాబాద్, చెన్నై మధ్య దూరం సుమారు 740 కిలోమీటర్లు. సికింద్రాబాద్, తిరుపతి మధ్య దూరం సుమారు 625 కిలోమీటర్లు. వందే భారత్ రైళ్లు ఈ దూరాన్ని ప్రస్తుతం ఉన్న ఎక్స్ప్రెస్ రైళ్ల కంటే కనీసం 3 నుంచి 5 గంటలు తక్కువ సమయంలో పూర్తి చేయగలవు. ఇది ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. తద్వారా స్థానిక ఆర్థిక కార్యకలాపాలను, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది.
కడప జిల్లాకు వందే భారత్ రైలు సౌకర్యం దక్కాలంటే ఇకపై కేవలం సాంకేతిక సామర్థ్యంపై ఆధారపడితే సరిపోదు. రైల్వే అధికారుల దృష్టిని ఆకర్షించడానికి మరియు ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి రాజకీయ చొరవ మరియు ప్రజా ఒత్తిడి అత్యంత కీలకం. కడప జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యులు మరియు ఇతర రాజకీయ ప్రముఖులు ఈ అంశంపై ప్రధానంగా దృష్టి సారించాలి. రైల్వే మంత్రిని నేరుగా కలిసి ఈ మార్గంలో ఉన్న సాంకేతిక సన్నద్ధతను, ప్రజల డిమాండును మరియు ఆర్థిక ఆవశ్యకతను వివరించాలి. వారి బలమైన ఒత్తిడితోనే ఈ రైలు సేవలు త్వరగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సికింద్రాబాద్ తిరుపతి, సికింద్రాబాద్ చెన్నై వంటి మార్గాలకు డిమాండ్ ఉంది. కానీ కడపలో హాల్ట్ ఇవ్వడం వల్ల దాని ఆక్యుపెన్సీ రేటు మరింత పెరుగుతుందని గణాంకాలతో రైల్వే బోర్డుకు నివేదించాల్సిన అవసరం ఉంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు లేదా చెన్నైకు వందే భారత్ రైళ్లను నడపాలనే డిమాండ్ కూడా తెరపైకి వస్తోంది. ఈ ట్రై సిటీ కనెక్టివిటీ అంటే హైదరాబాద్ తిరుపతి లేదా చెన్నై బెంగళూరు రాయలసీమ అభివృద్ధికి ఒక కొత్త ద్వారం తెరుస్తుంది. రైల్వే అధికారులు ప్రజల అవసరాలకు అనుగుణంగా స్పందించాలంటే ఈ డిమాండ్ను ఒక బలమైన ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన బాధ్యత కూడా స్థానిక నాయకులపై ఉంది. వందే భారత్ రైళ్లు భారతదేశ అభివృద్ధికి ప్రతీకలు. ఈ రైళ్లు ఏ ప్రాంతంలో నడుస్తున్నాయంటే ఆ ప్రాంతాన్ని రైల్వే శాఖ అభివృద్ధికి కేంద్రంగా భావిస్తున్నట్లు లెక్క. ఈ నేపథ్యంలో రాయలసీమలో ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉన్న కడప జిల్లాకు వందే భారత్ సౌకర్యం దక్కకపోవడం ఆ ప్రాంత అభివృద్ధి వేగాన్ని అడ్డుకుంటోంది. సాంకేతిక సన్నద్ధత ఉన్నా రాజకీయ చొరవ లేక అభివృద్ధి ఆగిపోవడం అనేది నిరాశపరిచే అంశం. కడప ప్రజల ప్రయాణ సౌలభ్యాన్ని, వారి ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు మరియు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను తక్షణమే పరిగణనలోకి తీసుకోవాలి. తద్వారా సుదీర్ఘకాలంగా వందే భారత్ రైలు కోసం ఎదురుచూస్తున్న కడప జిల్లా ప్రజలకు న్యాయం జరిగి ఆ ప్రాంతం కూడా అభివృద్ధి పరుగులో భాగస్వామి అయ్యే అవకాశం లభిస్తుంది.